ఓం నమో వెంకటేశాయ 7 రోజుల శ్రీవారి సేవ కోసం తిరుపతి వెళ్తున్నానని ఇదివరకు వీడియోస్లో మీ అందరితో కూడా షేర్ చేసుకున్నాను కదా. అయితే ఈ వీడియోలో 7 రోజుల శ్రీవారి సేవకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ 1వ రోజు నుండి 7వ రోజు వరకు కూడా ప్రతిరోజు మేము సేవ ఎలా చేసాం, సేవను ఎలా బుక్ చేసుకున్నాం, అలానే మాకు సేవ ఏ చోట్ల పడింది, అలానే తిరుమల శ్రీవారి సేవ కోసం వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా టెంపుల్ డ్యూటీ పడుతుందా లేదా, మరి మాకు టెంపుల్ డ్యూటీ పడిందా లేదా, అన్ని వివరాలని కూడా ఈరోజు నేను మీకు ఈ వీడియోలోనైతే క్లియర్గా చెప్పడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇంకా ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్స్లో అడగండి, లేదా ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా నాకు డిఎం చేసినా కూడా అక్కడ మీ అందరికీ కూడా ఫుల్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 7 రోజుల శ్రీవారి సేవ కోసం మొత్తంగా మా టీం అంతా కలిపి 12 మంది అయితే మేము వైజాగ్ నుండి తిరుపతి అయితే వెళ్తున్నామండి. అందరం కూడా వైజాగ్ వాళ్ళమే. అయితే 7గురు వచ్చేసి ఆడవాళ్ళము, 5గురు వచ్చేసి మగవాళ్ళు అనమాట. లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరికి కూడా కలిపి బుక్ చేసుకోవచ్చు. ఒక టీమ్గా చేసుకొని మనము తిరుపతి సేవకైతే వెళ్ళొచ్చు అనమాట. అయితే మినిమం వచ్చేసి 10 మంది అండి ఒక గ్రూప్కి, మ్యాక్సిమం వచ్చేసి 15 మంది అనమాట. సో 15 మంది వరకు కూడా మనం ఎవరినైనా సరే మంచి వాళ్ళని చూసుకొని ఒక టీమ్గా ఏర్పాటు చేసుకొని సేవకైతే బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా కొంతమంది అడిగిన డౌట్ ఏంటంటే, అక్క సింగిల్గా వెళ్ళకూడదా, ఓన్లీ టీమ్గానే వెళ్ళాలని అడిగారు. అలా ఏం లేదండి, సింగిల్గా కూడా బుక్ చేసుకోవచ్చు. ఇండివిజువల్ బుకింగ్ కూడా ఉంటుంది అండ్ గ్రూప్ కూడా ఉంటుంది. మనకి ఎలా కంఫర్ట్ అనుకుంటే అలా బుక్ చేసుకుని వెళ్ళొచ్చండి. అండ్ మేము తిరుపతి సేవ అనేది ఫస్ట్ టైం కాబట్టి టీంతో పాటే వెళ్తున్నాము. ఎందుకంటే మాకు కూడా అక్కడ పూర్తిగా ఏ వివరాలు తెలియదు కాబట్టి సో టీంతో వెళ్ళడమే బెటర్ అనిపించి ఫస్ట్ టైం అయితే మేము టీంతోనే బుక్ చేసుకున్నాము. సో టోటల్గా 12 మంది అనమాట. అండ్ యమున నేను వచ్చేసి తిరుమల ఎక్స్ప్రెస్కి అయితే బుక్ చేసుకున్నామండి. 3rd ఏసీకి బుక్ చేసుకున్నాము. అండ్ మిగిలిన మా టీం మెంబర్స్ అందరూ కూడా వేరే ట్రైన్కి అయితే బుక్ చేసుకున్నారు. సో వాళ్ళది కొంచెం 2 ట్రైన్స్ మారాల్సి ఉందనమాట. సో మాది డైరెక్ట్గా తిరుపతి రీచ్ అయిపోయే ట్రైన్ అనమాట. తిరుమల ఎక్స్ప్రెస్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. సో మాది మే 30th నుండి జూన్ 5th వరకు కూడా మా సేవ అండి, 7 రోజుల సేవ. సో మేము మే 29th ఆఫ్టర్నూన్ తిరుమల ఎక్స్ప్రెస్కి అయితే వైజాగ్ నుండి స్టార్ట్ అయ్యాము. సో చాలా లైట్ ఫుడ్డే తీసుకున్నాము, ఎందుకంటే 7 రోజులు కూడా కొంచెం ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉండాలని చెప్పేసి మసాలాలు లేనివి చాలా లైట్ ఫుడ్ లాంటిది తీసుకున్నాము. చక్కగా మేము ట్రైన్ అయితే ఎక్కేసాము. ఎర్లీ మార్నింగ్ 4:30కి అంతా మేమైతే తిరుపతిలో అయితే దిగిపోయామండి. అండ్ మా వాళ్ళైతే 1 అవర్ అయితే లేట్ అయింది. సో వాళ్ళు వచ్చేలోపు చక్కగా తిరుపతిలో దిగ్గానే ఫస్ట్ అయితే వేడి టీ అయితే తాగేసాము. సో ఫస్ట్ మీకు ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే, మేము బుక్ చేసుకున్నది తిరుపతి అండ్ తిరుమల 2 కూడా బుక్ చేసుకున్నామండి. అంటే మనకి బుక్ చేసుకునేటప్పుడు ఆప్షన్స్ అయితే ఇస్తారు. తిరుపతి ఆర్ తిరుమల అని 2 ఆప్షన్స్ ఇస్తారండి. తిరుమల బుక్ చేసుకుంటే ఓన్లీ కొండ మీద మాత్రమే సేవ చేసుకునే మనకి సౌకర్యం అయితే ఉంటుంది. లేదు తిరుపతి బుక్ చేసుకుంటే కనుక తిరుపతి అండ్ తిరుమల 2 చోట్ల కూడా మనకి అవకాశం అనేది ఇస్తారు. అయితే కొండ కింద కొండ మీద 2 చోట్ల కూడా సేవ చేసుకునే అదృష్టం ఉంటుంది అని చెప్పేసి తిరుపతి అయితే బుక్ చేసుకున్నాము. అయితే తిరుపతి బుక్ చేసుకునే వాళ్ళు ఫస్ట్ రైల్వే స్టేషన్ నుండి దిగ్గానే పక్కనే మనకి విష్ణు నివాసం అని ఉంటుంది కదా. సో విష్ణు నివాసంకి అయితే వెళ్ళిపోవాలన్నమాట. అక్కడే మనకి అకామిడేషన్, ఫుడ్ అన్నీ కూడా అరేంజ్ చేస్తారండి. అక్కడే స్కార్ఫ్లు ఇవ్వడం, ఐడి కార్డ్స్ ప్రొవైడ్ చేయడం అండ్ అలాగే ఆధార్ కార్డ్స్ మొత్తం అన్నీ చెక్కింగ్ చేయడం అన్నీ కూడా విష్ణు నివాసంలోనే ఇస్తారనమాట. సో అందుకని ఫస్ట్ అయితే విష్ణు నివాసంకి అయితే అక్కడ చేరుకోవాలి. అండ్ మన టికెట్ మీద కూడా ఉంటుంది మీరు ఎక్కడ రిపోర్టింగ్ చేయాలి అనేది. ఆ రిపోర్టింగ్ ప్రకారం మీరు చూసుకొని డేట్స్ ప్రకారం అక్కడైతే రిపోర్ట్ చేసుకోవాలి. మేము మే నెలలో సేవకు వెళ్ళాం కాబట్టి ఏ రోజు మాకు సేవ స్టార్ట్ అయిందో ఆ రోజే రిపోర్ట్ చేసామండి. కానీ జూన్ నెల నుంచి, అంటే 2025 సంవత్సరంలోని జూన్ నెల నుంచి మాత్రము ఒక రోజు ముందుగానే రిపోర్ట్ చేయాలని చెప్పేసి టీటీడీ వాళ్ళైతే అక్కడ అఫీషియల్ వెబ్సైట్లో చేంజ్ చేస్తారండి. సో జూన్ నుంచి ఎవరైతే వెళ్తున్నారో అదొక్కటి గమనించుకొని వెళ్ళండి, ముందు రోజే రిపోర్టింగ్ అనేది చేసుకోవాలి. సో అలా మా వాళ్ళ కోసమైతే మేము వెయిట్ చేసాము. ఈలోపు మా వాళ్ళందరూ కూడా రానే వచ్చేసారు, మా టీం అంతా కూడా. సో వెళ్ళగానే ఫస్ట్ అయితే మమ్మల్ని ఫ్రెష్ అయిపోమన్నారు. ఫ్రెష్ అయ్యి అండ్ మా
ఏవైతే యూనిఫామ్స్ ఉన్నాయో యూనిఫామ్స్ అయితే వేసేసుకోమని చెప్పారనమాట. అండ్ అలాగే టిఫిన్స్ ఏమైనా తినాల్సి ఉంటే టిఫిన్స్ కూడా తినేయమని చెప్పారు. సో మేము తొందరగా ఫ్రెష్ అయ్యి టిఫిన్ తినేసి కొంచెం టీ కూడా తాగి అండ్ మా ఆధార్ కార్డు అన్ని వెరిఫికేషన్స్కి అంతా కూడా మా టికెట్ అయితే మేము అక్కడ ఆఫీస్ రూమ్లో అయితే ఇచ్చేసామన్నమాట. సో అక్కడ మొత్తం మనకి ఆధార్ కార్డ్స్ అన్నీ కూడా చాలా క్లియర్ కట్గా పిన్ టు పిన్ చెక్ చేస్తారండి. సో అక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒరిజినల్ ఆధార్ కార్డు కూడా మీరు క్యారీ చేయాలి ఖచ్చితంగా. ఒరిజినల్ ఆధార్ కార్డు లేకపోతే మాత్రం అక్కడ రిజెక్ట్ చేస్తున్నారు. సో అందుకని ఒరిజినల్ ఆధార్ కార్డు మాత్రం ఖచ్చితంగా క్యారీ చేసుకోండి. అండ్ మగవాళ్ళకైతే వైట్ అండ్ వైట్ అండి, వైట్ షర్ట్ అండ్ అలాగే వైట్ పంచ లేదా వైట్ ప్యాంట్ వేసుకోవాలి. ఆడవాళ్ళకైతే ఇలా మరూన్ కలర్ బ్లౌజ్ ఉండాలి అండ్ రెడ్ బార్డర్ ఉన్న ఆరెంజ్ కలర్ శారీ అయితే ఉండాలన్నమాట. టోటల్గా మనం సేవ చేస్తున్నంతసేపు కూడా ఈ యూనిఫామ్తోనే మనం తిరగాలి. అండ్ సేవ చేసిన తర్వాత కూడా విష్ణు నివాసం నుండి బయటికి మనం ఏదైనా టెంపుల్ చూడడానికి వెళ్ళినా లేదా ఏదైనా తినడానికి వెళ్ళినా ఇంకేదైనా చేయడానికి వెళ్ళినా కూడా స్కార్ఫ్ అయితే మాత్రం మెడలో ఖచ్చితంగా ఉండాలి. స్కార్ఫ్ లేకపోతే మాత్రం మనల్ని మళ్ళీ లోపలికి అలౌ చేయరనమాట. సో అది కూడా చూసుకోండి. సో వీళ్ళే మా టీం మెంబర్స్ అండి. ఇదివరకు నేను షార్ట్స్లో మీ అందరికీ చెప్తున్నాను, మా టీం మెంబర్స్ అందరూ కూడా చాలా చాలా మంచి వాళ్ళు. నిజంగా మా టీం లీడర్ కూడా చాలా మంచి ఆవిడ. అందరూ కూడా చాలా ఫ్రెండ్లీ అండి. జెంట్స్ అండ్ లేడీస్ ఇద్దరు కూడా ఎవరు కూడా అసలు యూట్యూబ్ వీడియోస్కి కానీ అండ్ ఎవరో తెలియని మనకి ఎంత సపోర్ట్ చేయరు నిజంగా. కానీ మేమెవరమో వాళ్ళకి తిరుపతి రీచ్ అయ్యే వరకు కూడా తెలియకపోయినా కూడా మాకు ఎంత బాగా సపోర్ట్ చేశారో నిజంగా అది ఒక్క చిన్న మాటలో చెప్పలేను వాళ్ళకు థ్యాంక్ యూ అనేది. సో ఆ గ్రాటిట్యూడ్ అనేది నాకు ఎప్పటికీ ఉంటుంది నా మనసులోని. నేను ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేను, బట్ నాకు మనసులో అయితే వాళ్ళ మీద నిజంగా చాలా రెస్పెక్ట్ అండ్ చాలా లవ్ అయితే ఉందన్నమాట. సో వీళ్ళు మా టీం మెంబర్. సో కిందని తిరుపతిలో వచ్చేసి మెయిన్గా గుర్తుపెట్టుకోండి, మనం శుక్రవారం రిపోర్ట్ చేసామనుకోండి 4 days సేవ చేయాల్సి ఉంటుంది. 7 days సేవలోని 4 days సేవ తిరుపతిలో చేయాలి, 3 days సేవ తిరుమలలో చేయాలి. శుక్రవారం రిపోర్టింగ్ టైం అయితే మేము శుక్రవారం రిపోర్టింగ్ టైం అండి మాది. మేము గురువారం బయలుదేరాము, శుక్రవారం వెళ్ళాము. సో శుక్రవారం నుంచి 4 రోజుల పాటు కింద తిరుపతిలోనే సేవ చేయాలి, తిరుమలలో 3 రోజులు సేవ చేయాలి. అదే మంగళవారం మనం రిపోర్ట్ చేసామనుకోండి కింద తిరుపతిలో 3 రోజులు సేవ చేయాలి, పైన తిరుమల కొండ మీద 4 రోజులు సేవ చేయాలన్నమాట. సో అదొకటి గుర్తుపెట్టుకొని మీకు ఎలాంటి వెసులుబాటు మీకు ఎలాంటిది కంఫర్ట్ అనుకుంటే కనుక సో అది మీరు బుక్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి మాకు ఎవ్రీడే సేవ అనేది ఇక్కడ నేను మీకు చెప్తున్నానండి. ఫస్ట్ డే వచ్చేసి మేము వెళ్ళిన రోజే మధ్యాహ్నం అయితే మాకు డ్యూటీ అయితే పడిందండి. సో ఫస్ట్ డే మాకు శ్రీ కోదండ రామస్వామి టెంపుల్లో అయితే సన్నిధి డ్యూటీ అయితే వేశారు. మధ్యాహ్నం 5 నుండి మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 వరకు అనుకుంటాను డ్యూటీ పడిందండి. నేను టైమింగ్స్ అనేవి కొంచెం రాంగ్ చెప్తే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి, ఎందుకంటే నాకు అంత గుర్తులేదు, చాలా రోజులు అయిపోతుంది. ఒకవేళ మిస్టేక్ చెప్తే కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. ఫస్ట్ రోజు వచ్చేసి శ్రీ కోదండరామస్వామి టెంపుల్లో సన్నిధిలో అయితే డ్యూటీ చేశాము. అండ్ సెకండ్ డే వచ్చేసి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్లో అయితే మార్నింగ్ 7 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే సన్నిధిలోనే డ్యూటీ చేసామండి. ఎక్స్ట్రా 1.5 hours కూడా మాతో డ్యూటీ చేయించారు, మేము డ్యూటీ పర్ఫెక్ట్గా చేస్తున్నామని చెప్పేసి. అండ్ వెహికల్ కూడా పికప్ అండ్ డ్రాపింగ్ అన్నీ కూడా దేవస్థానం వాళ్ళు చూసుకున్నారు. అండ్ థర్డ్ డే వచ్చేసి గోవిందరాజస్వామి టెంపుల్లోని మాకు సన్నిధి డ్యూటీ వేశారు. అక్కడ కూడాను మా టీం మెంబర్స్ అందరికీ కూడా 1.5 hours 2 hours అందరినీ కూడా మార్చి చక్కగా సన్నిధి డ్యూటీ అయితే వేశారనమాట. అండ్ ఫోర్త్ డే గోవిందరాజస్వామికి బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అయ్యాయండి. సో బ్రహ్మోత్సవాల టైంలోని మాకు వాహన సేవ అయితే వేశారనమాట. సో 4 days కూడా కింద కంప్లీట్ చేసేసుకున్నాము. అండ్ టీటీడీ వాళ్ళు కూడా సేవకుల్ని చాలా చాలా బాగా చూస్తారండి, నిజంగా చాలా రెస్పెక్ట్ఫుల్గా చూస్తారు అండ్ చాలా బాగా ట్రీట్ చేస్తారనమాట మనం సేవ చేసే దాన్ని బట్టి. అది కూడా ముందే చెప్తున్నాను. సో 4 days సేవ అంతా అయిపోయిన తర్వాత మనం స్కార్ఫ్లు అన్నీ కూడా ఇచ్చేసి అక్కడ సబ్మిట్ చేసేసి వాళ్ళు ఇచ్చిన ఒక లెటర్ తీసుకొని కొండ మీదకి అంటే తిరుమల కొండ మీదకి అయితే వచ్చేయాలన్నమాట. సో మేము వాళ్ళు ఇచ్చిన లెటర్ పట్టుకొని తిరుమల కొండ మీదకి అయితే వచ్చేసాము. తిరుమల కొండ మీదకి వచ్చేసిన తర్వాత అక్కడ సేవా సదన్ 2 అని ఉంటుంది, అది జెంట్స్ది అనమాట. ఆ బ్లాక్ అంతా కూడా సేవా సదన్ 1 అనేది లేడీస్దండి, సేవా సదన్ 2 అనేది జెంట్స్ది అనమాట. సో అక్కడికైతే వెళ్ళి మనం రిపోర్టింగ్ అయితే చేయాలి.
టీమ్ లీడర్తో పాటు టీం మెంబర్స్ అందరూ కూడా ఒకే దగ్గర ఉండాలండి. అక్కడ కూడా మనకి ఫొటోస్ తీస్తారు, ఆధార్ కార్డు వెరిఫికేషన్ అవుతుంది. అండ్ అలాగే మొత్తం అన్నీ కూడా చెకింగ్ చేసిన తర్వాత అక్కడ కూడా మనకి ఐడి కార్డ్స్ అండ్ అలాగే స్కార్ఫ్లు అయితే ఇస్తారు. సో వన్స్ మనము స్కార్ఫ్ తీసుకొని ఐడి కార్డు వేసుకున్నామంటే మనం డ్యూటీ అనేది మనకు స్టార్ట్ అయిపోయినట్టే. సో ఫస్ట్ డేనే మనకి అక్కడ ఎన్ని రోజులు సేవ ఉంటుందో అన్ని రోజుల సేవకు కూడా ఇచ్చేస్తారు. కింద తిరుపతిలో మాత్రం అలా కాదు, ఏ రోజు సేవ ఆ రోజుదే ఇస్తారు. బట్ పై తిరుమలలో మాత్రం ఎన్ని రోజులు మనం అక్కడ సేవ చేయాల్సి ఉంటుందో అన్ని రోజులది ఒకేసారి లిస్ట్ ఇచ్చేస్తారండి. సో మేము వెళ్ళగానే ఇచ్చిన లిస్ట్ ఏంటంటే కాజు కటింగ్ సేవ 3 రోజులు కూడా వేస్తారనమాట. సో అందరం కూడా అనుకున్నాం కాజు కటింగ్ సేవ వచ్చింది, టెంపుల్ డ్యూటీ రాదేమో అని అందరం కూడా అనుకున్నాము. సరే స్వామి ఏం చేస్తే అదే చూద్దాంలే అన్నట్టుగా వెళ్ళిపోయి అందరం కూడా ఇంకా స్కార్ఫ్లు వేసుకొని ఫ్రెష్ అయ్యి ఉన్నాం కదా అని చెప్పేసి సేవా సదన్ 2 పక్కనే స్వామివారిది పూల తోట అయితే ఉంటుందండి. సో ఆ తోటలోకి వెళ్ళి మేము మల్లెపూలు అయితే కోసామన్నమాట. అందరం కూడా మాతో పాటు వేరే టీం వాళ్ళు కూడా వచ్చారండి. ఇక్కడ ఓన్లీ సేవ వాళ్ళనే కాదు, సివిల్లో వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ పూలవనంలోనైతే చక్కగా పూలైతే కొయ్యొచ్చు. చెప్పులన్నీ కూడా తీసేసి చక్కగా పూలైతే కొయ్యొచ్చు అనమాట. సో ఎవరైనా కూడా తిరుమల కొండకు వెళ్తే కనుక సేవా సదన్ 2 అని ఉంటుంది చూడండి. సేవా సదన్ 2 పక్కనే ఈ తోట అయితే ఉంటుందన్నమాట. చక్కగా తోటలోని పువ్వులన్నీ కూడా కొయ్యొచ్చు, వాళ్ళు ఏ పని చెప్పినా కూడా చేయొచ్చు అనమాట. సో ఇది ఎప్పటి నుంచో నా కోరిక అండి. అందుకే అక్కడ మేము ఇది ఎక్స్ట్రా డ్యూటీ చేసాము, మా డ్యూటీ కాదు, అందుకే మేము సివిల్లో ఉన్నాము. డ్యూటీ ఉంటే మాత్రం ప్రాపర్గా మనం యూనిఫామ్ వేసుకొనే వెళ్ళాలి. డ్యూటీ లేకపోతే కూడా యూనిఫామ్తో వెళ్ళొచ్చు. ఇక్కడికి మాత్రం పర్టికులర్గా పోలవరంలోకి వితౌట్ యూనిఫామ్ వెళ్ళొచ్చు, ఎందుకంటే సివిల్ వాళ్ళను కూడా ఎంటర్ చేస్తారు కాబట్టి. సో అలా మేము వెళ్ళి ఇక్కడ కూడా చేసాము. అండ్ తర్వాత సాయంత్రం 4 to 8 మాకైతే కాజు కటింగ్ సేవ వేశారండి. కాజు కటింగ్ కూడా చేసుకున్న తర్వాత ఇంకా ఏమైనా ఎక్స్ట్రా సేవ ఉంటే చేసుకోవచ్చు, కానీ అప్పటికే అలసిపోవడంతో మేము ఇంకా సేవ అయితే ఏమీ చేయలేకపోయాము. మేము ఫస్ట్ డే కాజు కటింగ్ సేవ చేసేసిన తర్వాత సేవా సదన్ 2లోని అండ్ సేవా సదన్ 1లో కూడా మనకి చక్కగా లిస్టులు అయితే అంటిస్తారనమాట నైట్ 8 o'clockకి. సో ఆ లిస్ట్లోని మనం పేరు అనేది చెక్ చేసుకోవాలి, ఎవ్రీడే చెక్ చేసుకోవాలండి టెంపుల్ డ్యూటీ పడిందా లేదా అనేది. సో మేము వెళ్ళిన ఫస్ట్ డేనే మా టీంకి అయితే సెలెక్ట్ అయిపోయామన్నమాట టెంపుల్ డ్యూటీకి. అది నైట్ 8 PM నుండి ఏకాంత సేవ వరకు కూడా టెంపుల్ డ్యూటీ అయితే పడిందండి. సో అందరికీ పడుతుందంటే 99% అందరికీ కూడా టెంపుల్ డ్యూటీ అనేది వేస్తారండి. 1% అనేది చెప్పలేం, కానీ 99% మాత్రం అందరికీ కూడా టెంపుల్ డ్యూటీ అనేది పడుతుంది. ఇంకా సన్నిధి సేవ అనేది ఇంకా అక్కడ మన లక్ అనమాట, సన్నిధి పడుతుందా లేదా అనేది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, టెంపుల్ డ్యూటీ అనేసరికి ఎక్కడ చేసినా కూడా స్వామికే చేస్తున్నాం అనేది మాత్రమే మైండ్లో పెట్టుకొని చేసుకోవాలి. సో స్వామి అంతా చూస్తారు. మనకి ఒకటి ఏదైనా చిన్న తక్కువైందని మనకు అనిపిస్తే మన మనసుకి ఆ నెక్స్ట్ డేనే మనకి ఇంకొకటి బిగ్ సర్ప్రైజ్ అనేది మనకి వస్తుంది అనమాట. సో అదొక్కటి చూసుకొని మనము సంతృప్తిగా చేసుకోవాలి. ఎక్కడ పడినా కూడా స్వామి సేవే అనుకొని చేసుకోవాలి, ఎవ్వరు కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు. అండ్ అక్కడ టెంపుల్ డ్యూటీ చేసినప్పుడు కూడా విజిలెన్స్ వాళ్ళు కూడా అదే చెప్తారు, సన్నిధిలో పడిన వాళ్ళు అదృష్టవంతులు కాదు, బయట పడిన వాళ్ళు దురదృష్టవంతులు కాదు, మీరు సేవకు రావడమే అదృష్టం చేసుకున్నట్లు. సో ఎవ్వరూ కూడా బాధపడకండి, సంతోషంగా చేయండి అని చెప్తారు. సో అలానే మా అందరికీ కూడా టెంపుల్ డ్యూటీ అనేది పడింది. సో మోస్ట్లీ అందరికీ కూడా టెంపుల్ డ్యూటీ పడుతుందండి. అక్కడ ఆ ఏకాంత సేవ తర్వాత లాస్ట్లోని ఒక హల్వా లాంటిది ఏదో ప్రసాదం ఇచ్చారు, అది మా టీం మెంబర్స్ కూడా ఇచ్చారనమాట. అది నిజంగా పూర్వజన్మ సుకృతం అనిపించింది అది తినడం అనేది. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళినా మేము లడ్డు ప్రసాదం తప్ప ఇంకొకటి తిన్నదే లేదు కొండ మీద. అలాంటిది ఏకాంత సేవలో పెట్టిన ప్రసాదం స్వామి దగ్గరది మనకు వచ్చింది అంటే ఇంక అంతకంటే అదృష్టం ఇంకేం కావాలి అనుకున్నాము. సో అది కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మేము పుష్కరిణిలోని స్నానం కూడా చేసామండి. సేవ బట్టలతోనే వెళ్ళి చక్కగా పుష్కరిణిలోని 9 సార్లు ములిగి అదే తడి బట్టలతోని గోపురానికి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి పిండి ప్రమిదలు చేసుకున్నాము. ముందుగా ఇంటి దగ్గర నుంచి పెట్టుకున్నానని మీ అందరికీ చెప్పాను కదా, బియ్యపిండి ఒత్తులు అన్నీ పెట్టుకున్నానని చెప్పేసి. సో అవన్నీ కూడా పట్టుకెళ్ళి అక్కడే దగ్గరలోని నెయ్యి అన్నీ కూడా కొనుక్కొని చక్కగా పిండి ప్రమిదలు చేసుకుని పిండి ప్రమిదలను కూడా వెలిగించుకున్నాం అన్నమాట. అక్కడేని సేవకు వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ కూడా అలానే వెలిగించుకుంటున్నారండి. సో మేము కూడా అలానే వెలిగించుకున్నాము. 9 దీపాలు అయితే చేసుకున్నాము. 9 దీపాల్లో కూడా 9 ఒత్తులు వేసుకొని చక్కగా నేతి దీపాలు అయితే వెలిగించుకున్నాము. అలానే ఇంటి దగ్గర చేసిన కర్పూరం పూజ యొక్క కర్పూరం
ఏదైతే ఉంటుందో ఆ కర్పూరాన్ని కూడా అక్కడ వెలిగించేసుకున్నాము. ఎవరైనా సరే కర్పూర పూజ చేసిన తర్వాత కర్పూరం ఏం చేయాలని అనుకుంటే కనుక ఈ డౌట్ కూడా మీకు ఇక్కడ క్లియర్ అవుతుంది. అండ్ మీరు కర్పూరం వెలిగించారా లేదా అని కూడా చాలామంది అడుగుతున్నారు. వెలిగించానండి, అవి కూడా నేను మీ ముందుకు షార్ట్స్ రూపంలోకి తీసుకొస్తాను. సో అది. అండ్ ఇంకొకటి వచ్చేసి మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే, చాలామంది నాకు బాధ అనిపించిన విషయము, తిరుమలలోని మాడవీధుల్లోని చెప్పులతో తిరుగుతున్నారండి. అది నిజంగా మహాపాపం. చెప్పులతో తిరగకండి, అస్సలు అది మంచిది కాదు. అండ్ ఇంకొకటి నాకు బాగా బాధ కలిగించిన విషయం ఏంటంటే, మాకు అన్ని చోట్ల కూడా సన్నిధిలో పడడం వల్ల మేము అందరినీ కూడా మూవ్ చేసేయాలి, ముందుకు పంపించేయాలి. తొందరగా దర్శనం అయిపోయిన వెంటనే వాళ్ళు ఎక్కడెక్కడి నుండో వస్తున్నారు. పాపం స్వామిని అమ్మవారిని కూడా సరిగ్గా చూడకుండానే వెళ్ళిపోతున్నారేమో అనే బాధ మాకు మనసులో ఉన్నప్పటికీ, కానీ మేము అక్కడ డ్యూటీ చేయాలి, తప్పదు. మనసులో బాధ పెట్టుకునే మేము ఆ డ్యూటీని అయితే చేయాల్సి వచ్చింది. అది నిజంగా మనస్ఫూర్తిగా అక్కడే మేము సారీ చెప్పుకున్నాం. మేము చేస్తున్నది తప్పో రైటో తెలియదు కానీ తప్పని పరిస్థితుల్లో మేము మా వర్క్ చేస్తున్నాము అని చెప్పి అనుకున్నాము. చాలామంది అక్కడ మమ్మల్ని తిట్టుకున్నారు కూడా, ఎంత దూరం నుంచి వస్తే ఒక్క నిమిషం మమ్మల్ని చూడనివ్వట్లేదని. కానీ అక్కడ అలా ఉంచితే విజిలెన్స్ వాళ్ళు ఒప్పుకోరనమాట. సో అందుకు తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందండి. అండ్ ఇంకొకటి, తిరుమలలోని ప్రజెంట్ మార్నింగ్ 8:30 to 10:30 టిఫిన్ సెక్షన్ అయితే ఉంది. టిఫిన్ పెడుతున్నారు అండ్ మధ్యాహ్నం భోజనం కూడా పెడుతున్నారు. అంతా కూడా చాలా చాలా బాగుంటుంది ఫుడ్ కూడా. అండ్ మేము అన్ని రోజులు సేవ ముగించుకున్న తర్వాత ఆ రోజు నైటే కిందకు వచ్చేసి ఒకరోజు ముందుగానే వైజాగ్ అయితే వచ్చేసామండి. సో 7 రోజులు సేవ అనేది కంప్లీట్గా సక్సెస్ఫుల్గా చాలా 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 బాగా చేసుకున్నాను. అండ్ ఇంత బాగా సపోర్ట్ చేసిన మన సబ్స్క్రైబర్స్కి, మా యమునాకి, అండ్ అలాగే మా టీం మెంబర్స్కి, మా టీం లీడర్కి అందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా మా టీం మెంబర్స్ కోసం ఎంత చెప్పినా తక్కువే, ఏం చెప్పినా తక్కువే. ఇన్నిసార్లు నేను చెప్తున్నాను అంటేనే మీకు అర్థమైపోయి ఉంటుందని అనిపిస్తుంది, కానీ వాళ్ళ కోసం ఎంత చెప్పినా తక్కువే, అంతే. అండ్ మేము కొండ మీద దిగుతున్నప్పుడు మాత్రం కొంచెం బాధ అనిపించింది. బట్ తొందరలోనే స్వామి పిలుపు వస్తుందనే నమ్మకంతో వెనక్కి తిరిగి వచ్చాం. అందరికీ స్వామి ఈ అదృష్టాన్ని కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. హిందువులకు మాత్రమే కలిగిన ఈ అదృష్టమైన ఈ సేవా భాగ్యం అనేది నిజంగా మన పూర్వజన్మ సుకృతం అండి. ప్రతి ఒక్క హిందువు కూడా ఈ సేవని వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ సేవ కోసం ఏమైనా డీటెయిల్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే కామెంట్స్లో అడగండి. అండ్ మా టీం లీడర్ ఈవిడే